బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకు దగ్గరకు వెళ్లి మరీ పలకరించారు. ఈ వార్త నెట్టిట్లో హల్చల్ చేస్తుంది. ఇది నిజమేనా అంటూ మరికొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. శత్రువులు కలిసి మాట్లాడుకుంటున్నారని మరికొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రఘురామకృష్ణంరాజు గారు వైఎస్ జగన్ గారిని మర్యాదపూర్వకంగా మనసులో ఏ గిల్టీ ఫీలింగ్ పెట్టుకోకుండా రాజకీయాలకు అతీతంగా ఆయన కలవడం మంచిది అని మరికొంతమంది ఇలా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే పనిచేశారు రఘువర్మ కృష్ణంరాజు గారు. అయితే పార్టీ అధ్యక్షుడి పాలన విధి విధానాల పరంగా అలాగే అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకించడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో ఉంటూ ఒక సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు అందరూ కలిసి మూకుమ్మడిగా రఘురామకృష్ణంరాజు గారిని టార్గెట్ చేశారు. ఆయన దిష్టిబొమ్మలని తగలబెట్టారు. సొంత పార్టీలో ఉంటూ ఇంత నీచానికి ద్రోహానికి పాల్పడతావా అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మండిపడ్డారు. రఘురామకృష్ణంరాజు గారు బయట ఎక్కడ కనబడితే అక్కడ వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు ఆయన ముందు నిరసన వ్యక్తం చేశారు. అసభ్య పదజాలంతో వ్యక్తిగత దాడులకు దిగేవారు. అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పార్టీ నేతలు రఘురామకృష్ణంరాజు గారిపై పోలీసు కేసు పెట్టారు. అలాగే పార్టీని వీడాలని రాజీనామా చేయాలని నువ్వు టీడీపీ కోవట్టు అని కావాలనే పార్టీపై ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నామని విమర్శించారు. ఒకానొక సందర్భంలో సిబిఐ కేసెస్ వేయించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తనని చంపడానికి కుట్ర చేస్తున్నారని ఇదంతా మొబైల్లో వీడియో కాల్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడని ఎమ్మెల్యే రఘువర్మ కృష్ణంరాజు గారు ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన పేర్కొన్నారు. కాన్స్టిట్యూషన్ డెమోక్రటిక్ సిస్టంలో కూడా రాజద్రోహం కేసు కింద నన్ను అరెస్టు చేయడం ఏమిటి అని రఘురామకృష్ణంరాజు గారు పేర్కొన్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా రఘురామకృష్ణంరాజు గారు తానే స్వయంగా వైఎస్ జగన్ గారిని పలకరించారు. రోజు అసెంబ్లీకి రావాలని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షం లేని సభ ఎందుకు అని అన్నారు. ఇంకా ఆయన పయ్యావుల కేశవ్ గారితో మాట్లాడుతూ వైఎస్ జగన్ గారి పక్కనే నా సీటు ఉండేలా చూడాలని అన్నారు. దానికి పయ్యావుల కేశవ్ గారు సమాధానమిస్తూ ఎందుకు మమ్మల్ని ర్యాగింగ్ చేయడానికా అడిగారా అని అన్నారు. నేను ర్యాగింగ్ చేస్తానో లేదా మీరే చూస్తారు కదా అని రఘురామకృష్ణంరాజు గారు చమత్కరించారు. మరిన్ని అప్డేట్స్ కొరకు జీవీ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.